ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 39వ అధ్యయనంలో ఇంతకుముందు నాన్నకు బాబావారికి భగవద్గీత రాదు అనే ఆలోచన ఉండేది. ఆ సంశయం బాబావారు నివృత్తి చేశారు, తొలగించారు. అంటే బాబావారికి సంస్కృతం వచ్చు, దాని అర్థం కూడా అడుగుతున్నాడనమాట. ఆ విధంగా బాబావారి అడిగిన దానికి నానాసాహెబ్ సమాధానం చెప్పలేకపోతాడనమాట. వాళ్ళ ఇద్దరు సంభాషణ తర్వాత కొద్దిగా కథ ఉంది, చూద్దాం. గురువాజ్ఞను బోధించుననగా నాకు అర్థం కాలేదు అని చెప్పి నాన్న అంటాడు. బాబా జ్ఞానం ఉపదేశం ఎలా చేస్తారు అనగా సాక్షాత్కారం బోధించుట ఎట్లు, అజ్ఞానం నశింపజేయుట జ్ఞానం, అజ్ఞానాన్ని తొలగించేదే జ్ఞానం అని బాబావారు చెప్పారు. జ్ఞానేశ్వర్ మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు. జ్ఞానేశ్వర్ మహారాజు అనే అతను దీని గురించి అంటే సంభాషణ భగవద్గీతలో 4వ అధ్యయనం, భగవద్గీతలోని 4వ అధ్యయనంలో 34వ శ్లోకం గురించి డిస్కషన్ వస్తుంది నానాకు బాబాకు మధ్య. దాని గురించి అన్నమాట. జ్ఞానేశ్వర్ మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు. అజ్ఞానమును తొలగించుట ఇట్లు, ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా అజ్ఞానమును నశింపచేయుటే, చీకటిని తరుముటయే వెలుతురు. దైత్వమును నశింపజేయుటే అద్వైతము. దైత్వమును నశింపజేసేదనగా ఏమనగా అద్వైతమును గూర్చి చెప్పుట. చీకటిని నశింపచేసేది మనినచో వెలుతురు గూర్చి చెప్పుట. చీకటిని నశింపజేసేదని చెప్పడం అంటే ఏమి అంటే వెలుతురు గురించి చెప్పుట. అద్వైతమును పొందవలనన్నచో దైత్వమును భావమును మనలోంచి తీసివేయవలను. అది ఏ అద్వైతమును పొందు జ్ఞానము. దైత్వములోని యుండి అద్వైతమునను గూర్చి మాట్లాడగల వారెవ్వరు. ఎవరైనట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి ఇది ఎట్లు తెలియను, దాన్ని నెట్లు పొందెదరు. శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తి అయి వీరిద్దరికి భేదమేమనగా గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారం, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తిత్వము మరియు ఐశ్వర్య యోగం. సద్గురువు నిర్గుణుడు, సచిదానందుడు. వారు మానవాకారమును అవతరించుట జగత్తును, మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దాని వలన వారి ముసలైన నిర్గణ స్వభావం కొంచెము కూడా వికారం చెందదు. వారి సత్యస్వరూపము దైవశక్తి. జ్ఞానము తరగకుండుట ఈ విధంగా అనమాట. జ్ఞానం తరగకుండుట ఈ విధంగా తరగకుండా నుండును. శిష్యుడు కూడా నట్టి స్వరూపం గలవాడే, కానీ అతని అనేక జన్మల యజ్ఞం చేయడం వల్ల తానే శుద్ధ చైతన్యమును సంగతిని కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ణ జీవుడును అనుకొనెను. గురువు ఈ యజ్ఞమును మూలముతో తీసివేయవలెను, తగిన ఉపదేశంనివ్వవలెను. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన యజ్ఞమును గురువు నిర్మూలించిన ఉపదేశించవలెను. ఎన్నో జన్మల నుంచి తాను నీ కృష్ణ జీవుడననుకొనెను. శిష్యునికి గురువు నీవే దైవము, శక్తి యుతుడు, ఐశ్వర్యశాలి అని బోధించెను. అప్పుడు శిష్యుడు కొంచెం కొంచెంగా తానే దైవమని గ్రహించుచు తాను శరీరమును, తనకొక జీవనము లేదా యహంకారమును, దేవుడు, లోకము తనకంటే వేరునియు తలంచు నితాంత్ర భ్రమ అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము. దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషం, విచారం ఈ రెండు యొక్క మిశ్రమము కలుగును.